నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్లో మన భారత ఆర్మీ ఫెన్సింగ్ వేయడం, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం డి అంటే డిటెక్ట్ డిలేడ్ డిపోర్ట్ అనే ప్రాసెస్ ద్వారా ఇల్లీగల్ మైగ్రెంట్స్ను మెడబట్టి బయటకు దొబ్బడం అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, బంగ్లా యొక్క జమాతే ఇస్లామీ గూండాలకు, ఇటు పాకిస్తాన్ తొత్తులకైతే మొత్తానికే మింగుపడడం లేదు. సో దానికోసమని ఒకవేళ ఈ భారత ఆర్మీ ఈ ఫెన్సింగ్ను పూర్తి చేస్తే సో వీళ్ళు ఇంతకుముందు చేసినటువంటి ఇల్లీగల్ దందాలు ఏవి కూడా నడవయి కాబట్టి వీలైనంత తొందరగా ఈ ఫెన్సింగ్ను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికోసం టక్కు టమారా గజకర్ణ గోకర్ విద్యలు అంటారు కదా, ఏదో ఒక ఉపాయం చేసి మొత్తం మీద ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నం చేసినటువంటి మన భారత ఆర్మీని ఆపే ప్రయత్నం చేసిర్రు. అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ కొంతమంది బంగ్లాదేశ్ యొక్క సైనికులు. సో వీళ్ళు ఏంటంటే ఒకరిద్దరు వస్తే మన వాళ్ళు దొబ్బేస్తారు కాబట్టి ఒక 100 మంది అంటే 50 నుంచి 100 మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ను జమాతే ఇస్లామీ అంటే అక్కడ బంగ్లాలో ఉన్నటువంటి జమాతే ఇస్లామీ గూండాలను తీసుకొచ్చి అక్కడ ఫెన్సింగ్ వేయకుండా ఒక హ్యూమన్ షీల్డ్ లాగా ఏర్పడి దాన్ని ఆపే ప్రయత్నం చేసిరు. మొన్న ఆ మధ్య కాలంలో సేమ్ ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొంతమంది పౌరులు సో బీఎస్ఎఫ్ జవాన్లకు వచ్చి అక్కడ సర్వే చేస్తున్నటువంటి అధికారులకు వచ్చి ఇది మా భూమి, ఈ ప్లేస్లో మీరు ఎట్లా ఇస్తారని చెప్పి అడిగినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మాత్రం కరెక్ట్ పథకం ప్రకారమే వీళ్ళు ఒక 50 నుంచి 100 మంది వచ్చి అక్కడ ఆపే ప్రయత్నం చేస్తే సహనం కోల్పోయినటువంటి భారత ఆర్మీ అరే మీకు ఇట్లయితే కాదరాబాయి, మీకు బుల్లెట్లను అంటే గన్లను డైరెక్ట్గా వాళ్ళు ఎక్కువ పెట్టడం జరిగింది. సో మొదటి బుల్లెట్ మీ కాలుకు మాత్రమే దిగుతుంది, సో తర్వాత బుల్లెట్లు మాత్రం ఎక్కడ దిగేది మాకు తెలియదు అని చెప్పేసి డైరెక్ట్ మన భారత ఆర్మీ తుపాకులను ఎక్కుపెట్టి ఒక్కరి కాలుపైన కాల్చడం జరిగింది. సో ఇక్కడ ఎట్లా అంటే ఒక్కని కాలుకు ఒకటి బుల్లెట్ దిగగానే అక్కడి నుంచి వెళ్ళి ఆ మూక ఏదైతే ఉందో ఆ గ్రూప్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వెళ్ళి పారిపోతున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ఎటు వేసి ఈ ఫెన్సింగ్ ఆపాలే అనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఈసారి మాత్రం అంటే దాదాపు ఇప్పటికైతే ఒక 40%కి ఎక్కువ బంగ్లాదేశ్ బార్డర్లో ఫెన్సింగ్ అనేది పూర్తయిపోతుంది. సో ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో రావడం అంటే ఈ ఫెన్సింగ్ దాటి వస్తున్న వీడియోలు, లేదంటే సో ఇది భారత ప్రదేశం, ఇది బంగ్లాదేశ్ ప్రదేశం, మేము ఎంత ఈజీగా దాటుతున్నామో చూడండి అని సో చాలామంది వీడియోలు చేస్తున్నారు దాటినటువంటి సిచ్యువేషను. సో సింపుల్గా వీళ్ళు వెస్ట్ బెంగాల్లోకి వచ్చి అక్కడ ఆధార్ కార్డులో ఎలక్షన్ ఐడి ఏదో ఒకటి తీసుకొని ఆడికెళ్ళి మళ్ళీ ఢిల్లీకి, మిగతా హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు, ముంబై లాంటి ప్రాంతాలకు విస్తరించి దేశంలో అనేక అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారు. సో దీంట్లో పాకిస్తాన్ వాళ్ళ పాత్ర కూడా ఉంది. అంటే ఇటు మణిపూర్ నుంచి కావచ్చు, వెస్ట్ బెంగాల్ నుంచి కావచ్చు, వీళ్లకు శిక్షణ ఇచ్చినటువంటి కొంతమంది మూకను ఈ బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ బార్డర్ ద్వారా లోపలికి పంపించి మరీ వీళ్ళన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండే. సో ఇప్పుడు వాటన్నిటికీ అడ్డుకట్టపడబోతుంది అని తెలిసినాక ఇవన్నీ కార్యక్రమాలు అయితే చేస్తారు. సో ఇలా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ భారత్కు రావడం, వెస్ట్ బెంగాల్లో పాగా వేయడానికి ముఖ్య పాత్ర వహించింది వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి గత ప్రభుత్వం టీఎంసీ అని చాలా వరకు అయితే విమర్శలు ఉన్నాయి. సో మరి మీరేమంటారు? అక్కడ జమాతే ఇస్లామీ గుండాలు కావచ్చు, ఇల్లీగల్ మైగ్రెంట్స్ కావచ్చు, బార్డర్లో ఫెన్సింగ్ వేయకుండా చేస్తున్నటువంటి చర్యలకు మన భారత ఆర్మీ ఎలాంటి చర్య తీసుకుంటే బాగుంటుంది? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మీ ముందుంటాం, చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.